ఎస్ఐ కనిపిస్తుంటారు మీకు. అవును. ఎస్ఐ ముందు ఒక ఆయన మాట్లాడుతుంటారు, ఆయన్ని కూడా చనిపోయారు. అసలు లోపలికి వెళ్ళలేదు. ఒక సివిల్ చనిపోతారు కదా. బయట నుంచే ఫైరింగ్ జరిగింది. మననూరు అవుట్ పోస్ట్ మీద బయట నుంచే దాడి జరిగింది, 3 వైపుల నుంచి. ఉమ్. లోపలికి వెళ్ళలేదు. కానీ ఒక ఆయన చనిపోయాడు కదా అందులో. ఎస్ఐ పారిపోతారు, ఒక ఆయన సివిల్ చనిపోతాడు కదా. అది ఎంతసేపు జరుగుంటుంది ఫైర్ అది? 2 గంటలు 3 గంటలు జరిగింది. ఆ. 2-3 గంటలు అయింది ఫైర్. మళ్ళీ మీరు రిట్రీట్ అయ్యి ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళందరూ? అందరం ఒకేసారి వెళ్ళిపోయినాం కదా. అయితే ఈ దాడి కంటే ముందు అచ్చంపేట నుంచి వచ్చిన రోడ్డు అది ఆపేసినాం, శ్రీశైలం నుంచి వచ్చిన రోడ్డు అక్కడ ఆపేసినాం, అమరాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది, మళ్ళీ పోతే అచ్చంపేట పోలీస్ స్టేషన్కి ఒక టీం వెళ్ళిపోయింది. అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఫోర్స్ కూడా ఈ మన్ననూరు దగ్గరికి రావద్దని చెప్పేసి మా మీదనే దాడి జరుగుతుందని వాళ్ళు అక్కడే ఆగిపోవాలి, ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి, ఈ టీం ఇక్కడ ఆగిపోవాలి. అట్లా హైవేని కూడా దిగ్బంధం చేసి 70 మందితో దాడి చేసినారు. ఆ దాడిలో అశోక్ అనే కామ్రేడ్, ఇందాక నేను మా బాబాయ్ అని చెప్పి, తన అమరుడైన గొంతులో తూటపడ్డది తనకి. ఆయనకి లోపట సైన్యం అంటే ఆర్మీ శిక్షణ అనేది తక్కువ ఉంది. అంటే బయట సంఘాలలో పనిచేసిండు కానీ మిలిటరీ అనుభవం లేదు. ఆ దాడిలో ఉంటా అన్నాడు, సరే ఉంచాం. ఇంకో కామ్రేడ్కి కాలుకు తూటపడ్డది, ఇంకో కామ్రేడ్కి తొడకు తూటపడ్డది. 2 గాయాలైనవి. అశోక్ అమరుడైండు. అట్లా రిట్రీట్ అయినాం. అంటే అశోక్ అనే వ్యక్తి కామ్రేడ్ చనిపోయారు అక్కడ. అశోక్ అనే కామ్రేడ్ చనిపోయాడు.